సినీ నటుడు నందమూరి తారకరత్న మరణం ఆయన అభిమానులను కలిచివేస్తోంది. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తారకరత్న కన్ను మూయడాన్ని కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న మృతితో నందమూరి, నారా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తారకరత్న మరణంతో నందమూరి అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన ఇక లేరనే వార్తలను నమ్మలేకపోతున్నారు. తారకరత్నకు సంబంధించిన అనేక విషయాలను స్నేహితులు, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వాసులు తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. లంకపల్లి గ్రామంలో ఉన్న నీలాద్రీశ్వర ఆలయంలో తారకరత్నకు ఉన్న ప్రత్యేక బంధాన్ని గ్రామవాసులు గుర్తు చేస్తున్నారు. చాలాసార్లు తారకరత్న ఈ దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసినట్లు చెబుతున్నారు. తారకరత్నకు లంకపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత నున్నా రామకృష్ణ మంచి మిత్రుడని చెబుతున్నారు. రామకృష్ణను కలిసేందుకు పలుమార్లు తారకరత్న లంకపల్లి వెళ్లగా ఆ సమయంలో అడవిలో ఉండే నీలాద్రీశ్వరుడు స్వామివారిని తప్పనిసరిగా దర్శించుకునేవారని గ్రామ ప్రజలు చెబుతున్నారు. 2012 ఏప్రిల్ 28న ముప్ప క్రాంతి చిత్ర పతాకం సినిమా కథకు ఇక్కడ తారకరత్న ప్రత్యేక పూజలు చేయించారని, సినిమా ప్రారంభోత్సవ పూజలు కూడా ఈ దేవాలయంలోనే జరిగినట్లు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాకుండా 2015 మహాశివరాత్రి ఉత్సవాలకు దేవాలయానికి తారకరత్న వచ్చారని గ్రామ ప్రజలు చెబుతున్నారు. తారకరత్న వచ్చినప్పుడు గ్రామంలో పండుగ వాతావరణం ఉండేదని, ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపేవారని చెబుతున్నారు. ఇప్పుడు తారకరత్న లేరనే వార్తను తాము జీర్ణించుకోలేకపోతున్నామని లంకపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడు, బాబాయ్ అని అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని కన్నీరు మున్నీరవుతున్నారు. తారకరత్న గుండెపోటుకు గురయ్యారనే వార్తలు తెలుసుకుని ఆయన అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి రావాలంటూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామంటున్నారు. శివరాత్రి పండుగ రోజే తారకరత్న శివైక్యం పొందటం బాధాకరమని గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.